మనిషి మాత్రమే సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ ఏ జంతువు కూడా తన ప్రాణాన్ని తాను తీసుకోదు. ధైర్యంగా నిలబడి పోరాడుతుంది. ఆకలితోనైనా శత్రువుతోనైనా. మనిషి కూడా అలాగే తన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు పోరాడాలంటాడు చాణక్యుడు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. సమస్యలు వచ్చాయని బాధపడే బదులు వాటిని ఎదుర్కొని నిలబడేవాడికే అవి సలాం చేస్తాయి. అందుకే సమస్యల వలయంలో చిక్కుకున్నానని కుమిలిపోయే బదులు వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే దారులు వెతకాలి. ప్రతి మనిషిలో ధైర్యం ఒకేలా ఉంటుంది. కాకపోతే దాన్ని ఉపయోగించుకోవడంలోనే అసలు విషయం దాగుంది. అందుకే మనల్ని భయపెట్టే విషయాల్లో మనకి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికే మనల్ని భయాల నుంచి, బాధల నుంచి బయటపడేస్తుంది. పిరికివాడి మదిని బింకమీలాగురా అన్నాడు వేమన. పిరికివాడు మీదికి ధైర్యంగా మాట్లాడినా లోపల భయపడుతుంటాడు. కానీ ధైర్యవంతుడు అలా కాదు. తన ధైర్యంతో ముందడుగుతో అందరికంటే ముందు నిలబడి నేనున్నాననే భరోసా ఇస్తాడు. అందుకే పిరికివాడు రోజూ చస్తాడు, ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు. కాబట్టి ధైర్యమే మనకు శ్రీరామరక్ష. మన బుద్ధి బలమే మనకు అండ.